హైదరాబాద్లో మూడో రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కొనసాగుతున్నాయి. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల ఆఫీసెస్, ఇళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాతల బినామీల బ్యాంక్ ఖాతాలు గుర్తించారు అధికారులు. సినిమా కలెక్షన్లు, ఐటీకి సమర్పించిన డీటెయిల్స్ లో వ్యత్యాసం ఉన్నట్టుగా గుర్తించారు. సినీ పరిశ్రమలో చాలా చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, వారసుడు సినిమాల కలెక్షన్స్ తో పాటు సినిమా నిర్మాణ వ్యయాలు, కలెక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. పుష్ప 2 సినిమా కలెక్షన్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ ఒప్పంద పత్రాలు, లావాదేవీలపై తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో కూడా డిస్ట్రిబ్యూటర్స్ తో జరిగే ఒప్పందాల్లో చాలా వరకు నల్లధనం ఉందనే విషయం ఇప్పుడు ఐటీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ లో మూడో రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ఇవాళ థర్డ్ డే రైట్స్ అసలు ఎలా కొనసాగుతున్నాయి, అప్డేట్స్ ఏంటి? ఇవాళ ఉదయం 8 గంటల నుంచి కూడా ఈ రైడ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. నైట్ అంతా కూడా వారు ఇక్కడ కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. నిన్న కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అంతా కూడా ఆఫీస్కి తీసుకెళ్లారు కాబట్టి అధికారులు. సో ఉదయం పూట మళ్ళీ వచ్చారు. ఇప్పటికే సుకుమార్ ఇంట్లో కూడా జరుగుతున్నాయి, అలాగే నవీన్ ఇంట్లో జరుగుతున్నాయి. ఇతర ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఇంట్లో కూడా ఈ యొక్క ఐటీ రైడ్స్ అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం దిల్రాజ్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి మరికొంతమంది అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఎక్కువగా భారీ కలెక్షన్స్ పైన వీరు దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. తక్కువ పెట్టుబడితోనే నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి తొలి వారంలోనే 200 కోట్ల రూపాయల వరకు కూడా కలెక్షన్స్ రాబట్టింది. కాబట్టి దాంతోపాటు పుష్ప 2 సినిమాకి ఇప్పటి వరకు 1850 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లుగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వాటిపైన అధికారులు పూర్తి స్థాయిలో వారు దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళ హీరో విజయ్ నటించినటువంటి వారసుడు సినిమాకి సంబంధించినటువంటి దిల్రాజ్ సంస్థ చూపించిన లెక్కలపైన కూడా అధికారులు ప్రశ్నించినట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. మరోవైపు ఐటీ సోదాలు తన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది వైపు కూడా జరుగుతున్నాయి. మొత్తం ఇండస్ట్రీలో ఉన్నటువంటి దాదాపు 10 మంది ఇళ్లలో కూడా జరుగుతున్న కూడా ఇప్పటికే నిన్న దిల్రాజు కూడా చెప్పినటువంటి నేపథ్యంలోనే. సో ఇటు సుకుమార్ విషయానికి వస్తే మాత్రం ఆయన తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ కానీ, తర్వాత పుష్ప 2 సినిమాకి సంబంధించిన అంశంలో నిర్మాణ భాగస్వామి కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు దృష్టి పెట్టారు. దాంతోపాటు ఇప్పుడు మ్యాంగో అధినేత అయినటువంటి రామ్ ఎవరుతున్నారో ఆయన పైన సినీ ఫైనాన్షియల్ ఇండ్లలో కూడా ఏకతాటిగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు 15 మంది ఇళ్లలో కూడా ఇంకా సోదాలు అనేది కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా ఈ సినీ నిర్మాణ సంస్థలకు చెందినటువంటి బ్యాంక్ అకౌంట్లు కానీ, స్థిరచర ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ కూడా అధికారులు తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో విజువల్లో కూడా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో సిఎస్ఎఫ్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా లోపల వారు ఉంటున్నారు. దానితో పాటు నిన్న దిల్రాజ్ సంస్థకు చెందినటువంటి కీలకమైనటువంటి బ్యాంక్ స్టేట్మెంట్ అంతా పరిశీలించిన తర్వాత ఇటు మరొకసారి బ్యాంకుకి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇటు పుష్ప 2 సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఉంది కాబట్టి ఆ సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలు వీళ్ళు ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు వీరు నిర్మాణ సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొన్నారు, ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి నిర్మాణ ఉన్నటువంటి సినిమాలకి ఎంతవరకు కూడా వీళ్ళు సినిమాలు చేస్తున్నారు అన్న దానిపై కూడా, ఫైనాన్స్ చేస్తున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానితో పాటు ఇటు వారసుడు సినిమాకి సంబంధించిన భారీ లాభాలను కూడా సంపాదించింది కాబట్టి, ముఖ్యంగా తమిళనాడులో అత్యధిక వసూళ్లు కూడా ఈ సినిమా రాబట్టింది కాబట్టి ఇక్కడ తెలుగులో కూడా దాదాపు 35 కోట్ల రూపాయల వరకు కూడా వసూళ్లు రాబట్టినట్టుగా సమాచారం అవుతుంది. దానిపైన లెక్కలు కూడా అడిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో చాలా క్షుణ్ణంగానే ఈ యొక్క తనిఖీలు అనేది కొనసాగుతున్నాయి. ఎందుకంటే మూడో రోజు జరుగుతుందంటేనే చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్. ఎందుకంటే ఇటు డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కూడా డైలీ కలెక్షన్ వైజ్ ఉంటాయి కాబట్టి వాళ్ళ మొత్తం అంతా రెంట్లు అవన్నీ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళ లాభం తీసుకున్న తర్వాత పర్సంటేజ్ నిష్పత్తిలో నిర్మాతకు వస్తాయి కాబట్టి అది ఇప్పటి వరకు వస్తున్నటువంటి సినిమాల్లో ఎక్కువగా నిర్మాతకు వచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దానిపైన లెక్కలు కూడా అడిగినట్టుగా తెలుస్తుంది. సో ఏదైనప్పటికీ చాలా వేగంగానే ఇంకా జరుగుతున్నాయి. ఇంకా చాలా కీలకమైనటువంటి వ్యక్తులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఉన్నప్పుడు వీళ్ళకి ఎక్కువగా బినామీలు ఉంటారు కాబట్టి వారిపైన ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా మనకు సమాచారం అవుతుంది. వీరు
ఒక్కొక్క సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత వీరు కొన్నటువంటి ఆస్తులు ఏంటి అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో వారు డాక్యుమెంటేషన్ అంతా కూడా తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇళ్లలో ఉన్నటువంటి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలన కార్యక్రమం అయితే కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు ఈ ఒప్పందాలు సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా ఓటీటీ శాటిలైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎంతవరకు వీళ్ళు చేసుకున్నారు, ఎంతవరకు కూడా వీళ్ళకి అందాయి, అవంతా కూడా ఎంతవరకు వీళ్ళు ఐటీ పన్నులు చెల్లింపులు చేశారు, జిఎస్టీకి సంబంధించిన పన్ను ఎగవేత కూడా చేసినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు కాబట్టి దానిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టేట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా. ఇక హైదరాబాద్లో 3వ రోజు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కొనసాగుతున్నాయి. అయితే టాలీవుడ్ నిర్మాతలు, దర్శకుల ఆఫీసెస్ అండ్ ఇళ్లల్లో కూడా ఈ రైట్స్ ను కొనసాగిస్తున్నారు అధికారులు. నిర్మాతలకి బినామీల బ్యాంక్ ఖాతాలను కూడా గుర్తించారు. ఇక బ్లాక్ మనీతో ఇటు డిస్ట్రిబ్యూటర్స్ తో లావాదేవీలు జరిపినట్టుగా కూడా అధికారులు గుర్తించారు.